నేను డాక్టర్ చంద్రకళ నాయుడుపేట సిఎస్సిలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నైటు 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి ఇక్కడ గురుకుల పాఠశాల నాయుడుపేటలో బాయ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయినట్టు, చాలామంది అస్వస్థతకు గురి అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది. మా హాస్పిటల్కి నైటే 35 మంది వచ్చారు. తర్వాత వెంటనే వచ్చి అందరికీ సరైన సదుపాయం చేసి అందరికీ కూడా సెలైన్లు, యాంటీబయాటిక్స్ అన్నీ ఇచ్చాను. తర్వాత ఈ సంఖ్య ఉదయం అయ్యేసరికి 71కి చేరుకుంది. ఇందులో అందరూ 63 మంది బాగా మెరుగైన ఆరోగ్యం పొందారు. తర్వాత అందులో 7 మెంబర్స్ కొంచెం చికిత్సకి వాళ్ళు మళ్ళీ రికవరీ కాకపోవడం వల్ల మేము వాళ్ళని నెల్లూరు జీజీహెచ్ పంపించాము. మా డిఎంఎన్హెచ్ఓ గారు వచ్చారు, తర్వాత కలెక్టర్ గారు కూడా వచ్చారు. తర్వాత అన్నీ చూసి వెళ్ళారు. తర్వాత దీనికి కారణము ఫుడ్ పాయిజన్ అని నేను థింక్ చేస్తున్నాను. తర్వాత ఇది వాళ్ళు ముందు రోజు చేసిన పూరి తినడం వల్ల వాళ్ళకి మార్నింగ్ నుంచి కూడా అస్వస్థత ఉన్నట్లు, అది మినిమంగా ఉండడం వల్ల చిన్నపిల్లలు అయినందువల్ల బయట చెప్పలేక, మళ్ళీ ఆఫ్టర్నూన్ చికెను, అదే మళ్ళీ నైట్ తినడం వల్ల ఇంకా ఎక్కువ అనారోగ్యానికి గురవడం జరిగింది. దీనికంతా కూడా మందులు అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా కూడా వచ్చినా కూడా మేము ట్రీట్మెంట్ చేయగలం. ప్రస్తుతానికి మా దగ్గర 63 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరికి ఎటువంటి ప్రాబ్లము లేదు. 7 మెంబర్స్ని కొంచెము వాళ్ళు రికవరీ కావటం లేదనే ఉద్దేశంతోనే పంపించాము. కాబట్టి నెల్లూరులో వాళ్ళు అడ్మిట్ అయినట్టుగా సమాచారం ఉంది, సేఫ్గా అడ్మిట్ అయినట్టు. వాళ్ళు కూడా బాగుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.